ఆ కొట్టులో మట్టి గాజులు అమ్ముతున్నారంటండి. ఒక్కటి సూపర్ గా ఉన్నాయి. సిటీలో కూడా ఇలా దొరకదు. దానికి నన్నేం చేయమంటావు? వచ్చి గాజులు కొనవచ్చు కదా. ఏంటది? అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? అయితే కొనివరా నాకు? నేనెందుకు నీకు కొనివ్వాలి? ఏ నీకు నువ్వు కొనుక్కోలేవా? బావా, గాజులు పువ్వులు బొట్లు అన్నీ కట్టుకున్న భర్త నువ్వే కొనివ్వాలి. అదే సెంటిమెంట్. బంగారు సిస్టర్ ఎంతో ఆశగా అడుగుతున్నారుగా, కొనివ్వచ్చు కదా. రేయ్, ఒక్కటిచ్చానంటేనా? పోరా. ఏంటి బావా? ఏంట్రా నువ్వు తనకు సపోర్టా? శేషు, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? ఆయనే నాకు కొనిస్తారు. పక్కనున్న వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నప్పుడు నాకు తెలీదా అని కోపడతారు. నువ్వు వదిలే, నేను చూసుకుంటాను. వచ్చి కొనివ్వండి. ఏయ్, ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? నేను అలాంటివన్నీ కొనివ్వను. సిస్టర్, బావా బావా అంతే, అస్సలు వదలకండి. కంపెల్ చేసి అడగండి. ఉమ్. ఏమండి, రండి. ఈ స్టిక్కర్ బొట్లు కొనివ్వండి. నాకు ఇది కొనివ్వండి. యో, నీతో పెద్ద తలనొప్పి అయిపోయిందే. ఎందుకు నన్ను టార్చర్ పెడుతున్నావు? నాకు ఇవన్నీ అసలు ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాను కదా. ఊరికే పూలు కొనివ్వు, బొట్టు కొనివ్వు, గాజులు కొనివ్వని. ఏమండి, అక్కడ చూడండి. నాకు పీచ్ మిఠాయి కొనివ్వండి. పీచ్ మిఠాయి? పీచ్ మిఠాయి అంటే నాకు చాలా ఇష్టం. వదులు. కొనివ్వచ్చు కదండి, ప్లీజ్. వదులు బంగారి. ఏమండి, మీరు పుల్ల ఐస్ తిన్నారా? లేదు. మీరు ఇప్పటి వరకు ఐస్ క్రీమే తిన్నారు కదా. ఊర్లో అమ్మే పుల్ల ఐస్ సూపర్ గా ఉంటుందండి. అది వేరే ఫీలింగ్. నాకు అదైనా కొనివ్వండి ప్లీజ్ అండి. వదులని చెప్తున్నాను కదా, వదులు. ఎక్కడికి వెళ్ళినా వెనకాలే వచ్చి ప్రాణాలు తీస్తావు. నీకు నువ్వు 5 ఏళ్ళు పిల్ల అనుకుంటున్నావా ఏంటి? బంగారి, అమ్మా, ఏంటి, ఏమైంది అలా డల్గా ఉన్నావు? చచ్చా, అలాంటిదేం లేదమ్మా. ఏంటి, రవి నీకు ఏమీ కొనివ్వనంటున్నాడా? వదిలేండి జాన్సమ్మా, ఆయన ఎప్పుడూ అంతే కదా. ఇప్పుడేంటి, రవి స్వయంగా తన చేతులతో నీకు గాజులు కొనివ్వాలి. అదంతా జరగని పనమ్మా. జరుగుతుంది, నేను జరిపిస్తాను. అదెలాగా? శేషు, ఇలారా. ఝాన్సీ అమ్మా, ఝాన్సీ అమ్మా, ఇదంతా ఏం పర్వాలేదా? రే, నువ్వెక్కువేం ఆలోచించుకో, వెళ్ళి చెప్పినట్టు చెయ్యి. పో పో. సరే. జాన్సమ్మా, ఈ బంగారు పెట్టే టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. ఎలాగైనా కంట్లో పడకుండా తప్పించుకోవాలి. హలో లండన్, ఏంటి ఇంకా మా ఊరిలోనే తిరుగుతున్నా? పూర్తి చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి, అందుకే. ఏంటమ్మా, ఇచ్చిన డోస్ సరిపోలేదా? ఓహో, సార్కి అంత తలపొగరు కదా. ఏంటి, ఊర్లో వాళ్ళ చేత మమ్మల్ని ఊర్లోకి రాకుండా చేస్తే మేమందరం పారిపోతాం అనుకున్నావా? ఇది నా ఊరు. చచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. నా జీవితాన్ని నాశనం చేసావు కదా. ఈ ఊరు నుంచి వెళ్లేలోపు నిన్ను ఏం చేస్తానో చూడరా. రేయ్, ఎందుకా నవ్వు? అంటే నీ వల్ల కాని దాని గురించే మాట్లాడుతున్నావే, అందుకే నాకు నవ్వు అసలు ఆగట్లేదు. మా ఊరికి వచ్చి మా వాళ్ళని నలుగురిని కొట్టేస్తే పెద్ద పుడింగ్ అనుకున్నావా నువ్వు? చచ్చా, పుడింగ్ నేను కాదురా. కానీ నా చేతుల్లో తన్నులు తిన్నోడిని అడిగితే నేను ఎవ్వరు, నేను కొడితే ఎలా ఉంటుంది, అదంతా వాళ్ళు చెప్తారు. ఈ పొగర్ని నేను దించుతాన్రా. నా పెళ్లిని చెడగొట్టి ఊర్లో తలెత్తుకోకుండా చేసావు కదా, నీ సంగతి చూస్తాను. తమ్ముడు, నువ్వేదో పెద్ద శ్రీరామచంద్రులా మాట్లాడుతున్నావేంటి? పోరంబోకురా నువ్వు. మనిషిగా పుట్టాక కష్టపడి సంపాదించాలి. ఇన్నోసెంట్ అమ్మాయిని పెళ్లి చేసుకుని తన ఆస్తి మీద బతుకుదాం అనుకుంటున్నావు కదా. అసలు నీ మొహం చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉందిరా.
Idiots. చూసావన్నా నిన్ను వాడెన్నెన్ని మాటలు అంటున్నాడు. వాడిని అసలు వదలకూడదన్నా. ఈ పండగ ఏలోపు నేను వీడి కథ ముగించేస్తాను రా. అది అయిపోయిందయ్యా. కూడా అక్కడే పెట్టి కట్టేయమని చెప్పు. అది కూడా వాళ్ళకే చెప్పి చేయించేస్తానయ్యా. ఆ? వీడెందుకురా ఇక్కడికి వచ్చాడు? ఏరా, నిన్ను ఊరు నుంచి వెళ్ళిపోమని చెప్పారు కదా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా? ఆ పోటీలో గెలవటానికి. రేయ్, నువ్వు ఈ పోటీలో గెలుస్తావా? రేయ్, పాతేస్తా, పోరా ముందు. హేయ్, ఊర్లో నన్ను కొట్టేవాడు ఎవడు లేడా? ఆ భయంతోనే నన్ను వెళ్ళిపోమంటున్నారా? ఎవరు భయపడుతున్నారు? మీరే. ఆహా, ఊరు నుంచి గెంటేస్తే ఈ పోటీలో పోటీ పడకూడదని ఏమైనా చట్టం ఉందా ఏంటి? హ, నేను పోటీలోకి దిగుతున్నాను. మీ వాళ్ళకి ఎవరికైనా దమ్ముంటే వచ్చి నన్ను గెలవమని చెప్పండి. నేను ఈ పోటీలో గెలిస్తే మీరు నన్ను ఊరు నుంచి బయటికి బహిష్కరించిన మాటలు వెనక్కి తీసుకుంటారా? ఏంటి నవ్వుతున్నారు? ఓడిపోతానని భయమేస్తుందా? సరేరా, పోటీ జరగని. నువ్వు గెలిచి చూపించు, అప్పుడు చూద్దాం. రేయ్, నువ్వైపోయావురా. అన్నా ఏంటన్నా అంత మాట అనేశారు? ఈ పోటీలో ఎవరు ఎదురొచ్చినా మనం వాడి కాళ్ళు చేతులు విరగొట్టి ఈ ఊర్లో నా పేరు తిరిగి సంపాదించుకుంటారా? ఊర్లో నుంచి గెంటేసిన వాడు ఈ ఊరినే గెలిచాడు అని ఈ ఊరే మాట్లాడుకోవాలి. బేబీ బేబీ, ఏంటి బేబీ అంత కోపంగా వెళ్తున్నావు నువ్వు? తను నిన్ను బాగా టార్చర్ పెడుతుందా? ఎవరు? అదే ఆ బంగారి. నువ్వు ఈ ఊరికి వచ్చినప్పటి నుంచి తను నిన్ను బాగా ఇబ్బంది పెట్టేస్తుంది కదా. నిన్నిలా చూస్తుంటేనే నాకు ఎంతో కష్టంగా ఉంది తెలుసా. నువ్వు సరే అని చెప్పు బేబీ, తనని ఈ క్షణమే. శామ్, నేను నీ హెల్ప్ అడిగానా? నువ్వు కూడా టార్చర్ పెడుతున్నావు శామ్. బంగారి విషయంలో తలదోర్చుకో అని నీకు చాలాసార్లు చెప్పాను. మళ్ళీ మళ్ళీ అడిగి నా కోపం తెప్పించద్దు. శేషు, బావా, ఏంట్రా ఇక్కడ ఇంతమంది ఉన్నారు? కచేరీ ఏమైనా పెట్టారా ఏంటి? కచేరి కాదు బావా, కర్రసాము. కర్రసామా? ఆ, ఓ, సంక్రాంతి కదా, అందుకే స్పెషల్గా ఏమైనా పెట్టినట్టున్నా. అయ్యుండొచ్చు బావా. ఇదంతా మనం పల్లెల్లోనే చూడగలం. ఓ, ఇప్పుడు మొదలయ్యే కర్రసాము పోటీలో మొదటి అభ్యర్థిగా రవిప్రకాష్ రంగప్రవేశం చేయబోతున్నారు. హేయ్, పర్వాలేదే. ఈ ఊళ్ళో కూడా రవి ప్రకాష్ అని పేరుతో ఇంకోటి ఉన్నట్టున్నాడు. పెద్ద కర్రసాం వీరుడు అనుకుంటా. బావా, నాకెందుకు మిమ్మల్ని పిలుస్తున్నట్టుందే. ఆ? ఏంటి, నన్నా? ఆ, వినండి. వైజాగ్ వాసులు ఝాన్సీ అమ్మ మనవడైన రవిప్రకాష్ గారు రంగప్రవేశం చేసి పోటీని ముందుకు తీసుకెళ్లబోతున్నారు. రేయ్, ఆయన్ని మన ఊరందరి తరపున మీ అందరి చప్పట్ల మధ్యలో సాదరంగా ఆహ్వానిస్తున్నాము. రేయ్, నా పేరు పిలుస్తున్నారేంట్రా? తెలియట్లేదు బావా.